ఎంత గొప్ప దేవుడు అండి, మన పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు కదా. దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికతో మనం కూడా అంటారు కదా, దేవానికి స్తోత్రం, ప్రతి వాని మోకాలు వంగులు కావాలని ఆమె అంటారు. మనమే వంచాం, మనం వంచాలి. ఫస్ట్ మనం వంచితే మన పిల్లలు వంచుతారు. ప్రతి నాలుగు వేస్తున్నాము పలుకులు కాకంటే ఆమె అంటారు. మనం వేస్తున్నాము పలుకులు. We need to take the name of Jesus. Every knee should bow in the name of Jesus. Wherever we go, every knee should bow today, because it is Christmas, because Christ has come for us. Let us humbly pray, thank God for what He is in our lives. Let us kneel and pray. మనం మోకరించి ప్రార్థించిన ప్రతి ప్రార్థన వ్యర్థంగా పోదు. కన్నీరు విడిచినటువంటి ప్రార్థన ఏది కూడా దేవుడు మర్చిపోడు. ప్రియమైనటువంటి దేవుని పండుగ రోజు మోకరిస్తాం. దేవుడు ఇచ్చిన ఈ మనను బట్టి దేవునికి దేవా స్తోత్రం అని చెప్తాం. నేను మోకరించే కృప నాయన కలుగజేస్తానని దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తాను. డాక్టర్ చెప్తే నడుస్తాం, గంట సేపు నడవండి. మోకాలు ఉండమంటే మోకాలు ఉంటాం, చేతులు పైకి పెట్టమంటే పైకి పెట్టాం. ఆరోగ్యం కొరకు, ప్రాణం కొరకు ఎంతో భయంతో అన్ని చేస్తాం. దేవుని సన్నిధానంలో కొన్ని నిమిషాలు మోకరిస్తాం. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాం. పరిశుద్ధుడా మహాగొప్ప తండ్రి, ఈ దినము ఒక గొప్ప సుదినంగా ఇచ్చి నీ సన్నిధానంలో నీ సంఘంగా నీ కుటుంబంగా మేము చేరి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడం ప్రభా, మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. హృదయ రహస్యములు ఎరిగిన మా తండ్రి, హృదయ వాంఛలను తీర్చే మా తండ్రి, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తాగా తండ్రి, మా ప్రార్థనలు వ్యర్థంగా పోవు. అవి నీ చెవులకు చేరుతాయని, నీ హృదయములు తడతాయని మేము నమ్ముచున్నాము. అయ్యా నీకు వందనాలు తండ్రి. నేను ప్రార్థిస్తున్నాగా అన్న నీ సన్నిధానంలో వచ్చి నీ మందిరంలో ప్రార్థించగా అన్న ప్రార్థన విన్న తండ్రి, ఇదిగో మా ప్రార్థన మీరు వింటూ ఉన్నందులపై, ఆమె పట్టినందులపై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. యెరూషలేము దేవాలయం వైపు చూస్తూ ప్రార్థించగా నీ ప్రజల ప్రార్థన విన్న మా తండ్రి, నీ మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థించగా మా ప్రార్థన వింటున్నందులపై నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం ప్రభా. ఈ దినము చూడలేకపోయిన వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్య కొరకు నీకు వందనాలు. సజీవుల లెక్కలో మమ్మల్ని నిలబెట్టినందులపై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నీకు స్తోత్రం అయ్యా తండ్రి. మేము ఏమి చెల్లించగలము తండ్రి. నీవు మా కొరకు లోకంలోకి వచ్చావు తండ్రి. నీవు ఒక చిన్న పసిబిడ్డ వలె ఈ లోకంలో జన్మించావు. కష్టాలన్నీ కూడా ఎదుర్కొన్నావు తండ్రి. కేవలం మమ్మల్ని ప్రేమించడానికి మాత్రమే, మమ్మల్ని రక్షించడానికి మాత్రమే తండ్రి నీవు ప్రతి సమస్యను నీవు ఎదుర్కొన్నావు. అయ్యా ప్రభా, మా సమస్యలు నీ దృష్టిలో చాలా చిన్నవి తండ్రి. మా సమస్యలను బట్టి మేము దుఃఖపడతాము, మా సమస్యలను బట్టి మేము బాధపడతాము, మా సమస్యలను బట్టి తండ్రి నీకు దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాము. మా సమస్యలను బట్టి మమ్మల్ని మేము తండ్రి ఎవరితో మాట్లాడకుండా ఉంటాం. మా సమస్యలను బట్టి తండ్రి ఇతరులను కించపరుస్తూ ఉంటాం. అయ్యా మమ్మల్ని క్షమించుతాం. నీ పాప క్షమాపణ మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు. ఇతరులను క్షమించడానికి, ఇతరులను ప్రేమించడానికి తండ్రి నీవు ఉంచావు. అయ్యా నీకు వందనాలు. నీ నామంలో వంగిన ప్రతి మోకాలు అది నీ ప్రణాళిక తండ్రి. ఇదిగో ప్రభా, నీ రాకడ కొరకు మేము సిద్ధపరుచుకున్నాము. మాకు నేర్పిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం ప్రభా. ఎదురైనా ఈ సమయం, ఈ దినం మాకు ఒక గొప్ప సుదినంగా రక్షణ అనుభవంలో మమ్మల్ని మేము ఇంకా బలపరచుకోవడానికి, రక్షణ అనుభవంలో మమ్మల్ని మేము స్థిరపరచుకోవడం, ఇతరులకు ప్రభా ఇదిగో ఈ స్వర్తమాన
అందించి అగ్నిగుండంలో నుంచి తండ్రి వారి రావటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఆత్మలు నశిస్తూ ఉన్నాయి తండ్రి. అవి నశించిపోతే అది మా బాధ్యత తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించు, మా బాధ్యతలను మార్చి మేము ఆత్మరక్షణ కార్యంలో ఒకవేళ మేము లేనట్లయితే మమ్మల్ని క్షమించండి. ఆత్మలను రక్షించే సాధనాలుగా ఈ శుభదినం ఇతరులకు ప్రకటించే విధంగా మీ కృప ఆశీస్సులు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి కూర్చుని రిమూవ్ ద లీడర్స్. Let us all turn our Bibles to Isaiah chapter 9 verse 6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనమందరం కలిసి చదవాలి. Let us all read together. I read in English. You have Telugu Bible, you can read Telugu. You have a Tamil Bible, you can read in Tamil. Whatever language that you are comfortable with, let us all read together. Isaiah chapter 9 verse 6. For to us a child is born, to us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Praise the Lord. My dear brothers and sisters in Christ, we live in an age of information but not of wisdom. We need to accept this fact. We live in a times of power but not peace. We live in a time where people are longing to control or have power but without giving any lasting hope. We live in a times where we hear about the news about wars, we hear about family struggles, spiritual, mental challenges, crisis everywhere. We hear around some kind of crisisful news around us. We hear about some kind of disturbance or violence around us. We all know Isaiah chapter 9. We have been forwarding these messages to many without reading. Some people have already sent us, but we have only read who has sent, how they have addressed us. Whether personally my name is there or not, or who has sent that, whether they remember me or not, but we don't read the content. Sometimes we are like that, we want to share the word, but we don't want to read. We expect somebody to bow their knees in the name of God, but we don't want to bow our knees. We want someone to confess the name of Christ, but we don't want to take the name of Christ. Today Isaiah is speaking about to the people who were living in a dark situation where people were feeling that they are going to end up like slaves during their life. యెషయా ప్రవచనం చెప్పుతూ ఉన్నటువంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చీకటిలో జీవిస్తూ ఉన్నటువంటి దినాలని, వారి జీవితాల్లో పొలిటికల్ గా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. There was political turmoil. And the other hand, ఆధ్యాత్మికంగా దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి సందర్భం అది. They were living far away from their spiritual life. And for some people there was a fear about the sin that they are committing. పాపము గురించినటువంటి భయంతో వారు మనోవ్యాకులము చెందుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. That is what we see. People were living with fear and in darkness. Fear and darkness, these are the two things which haunt every one of us. చీకటి అంటే అందరికి భయమే. నాకు భయం లేదు అన్నటువంటి వారికి రాత్రి నాతో సమాధానం తీస్తారు. అక్కడికి వెళ్తే భయం ఏంటో తెలుస్తుంది. మనకి భయం పరిచయం చేసుకోవచ్చు. మనం ఎంతవరకు భయపడతామో సమాధానం తెలుస్తుంది. లేకపోతే ఎవరైనా ఫ్యూనరల్ అటెండ్ అయినాక డెడ్ బాడీ కలిగితే అప్పుడు తెలుస్తుంది భయం అనేది.
మనం ఎంత ధైర్యంగా ఉన్నాము అని. మగవారి గురించి ఏడుస్తున్నా కూడా చేయగలిగినా ఉండమన్నాడు. వాళ్ళు లేచొస్తే ఎవరు కూడా వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ప్రేతాత్మ వచ్చేసింది అని. We fear. We'll be crying for our own people. Same thing happened for Lazarus. People thought now his life is done. His sisters also were coming and telling Jesus, Lord, I know we believe in the power of resurrection. We believe that on the last day you are going to bring them back. But when he has come back, people were telling Jesus, Lord, why are you opening the tomb? We can't bear the smell. మన వాసన భరించలేము ప్రభు, are you going crazy? అని యేసు ప్రభువు సవాలుగా అక్కడ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. Some kind of fear and darkness. When Isaiah was prophesying, we see that there was a political disturbance. Isaiah chapter 1 verse 1, he is prophesying during the time of a particular king. The vision of Isaiah, the son of Amos, which he saw concerning Judah and Jerusalem in the days of Uzziah, Jotham, Ahaz and Hezekiah, the king of Judah. Isaiah's father's name is written here, and Isaiah is concerned about the southern region, Judah, where Jerusalem is a capital. Jerusalem temple is existing because temple for the community of Israel is the heart. It is their home. It is the apple of the eye of God. Jerusalem temple is very sacred, very important for people. And now Isaiah is prophesying in those times because the neighboring kings like Assyria, neighboring kings like Babylonian kings were all the time trying to come and invade that particular place. Already the northern kingdom was already taken over by the Assyrians. Now the threat is towards the core place of the community of Israel, where people's spiritual life is centered around. And in those times, Assyria was the superpower which is coming to take people in exile. Invading a neighboring country means taking people into captivity, taking people as slaves, taking people and looting every resource, wealth, and exploiting women, exploiting children. Imagine so many things happen in the times of war. War zone news, when we hear, we feel so much. Today we have a lot of first-hand information from the media about what are the consequences of a nation which is going through a war. And Isaiah is speaking to such additional people. One day the king may be put in chains and dragged in the streets and taken as captive. One day the people and the women may be taken as captive. Their children may be exploited. Their lands may be looted. Their wealth is taken away. What a disastrous thing. In the times of disaster and distress, the word of the Lord is going and giving a hope. ఎవరు ఇవ్వలేనటువంటి స్టెబిలిటీ, స్టేటస్ ఇక్కడ దేవుని యొక్క వర్తమానం చేత దేవుని ప్రజలకు ఇవ్వడము జరుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. Another situation is spiritual condition. యుద్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. Do we pray when there is lot of commotion, emergency? We don't. మనం ప్రార్థన చేసే ముఖ్యంగా అమెరికా వలసదారులు ఎక్కువ ప్రార్థన చేసేటంటే వీసా రికవరీ ఉన్నప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, ఆ రెండు సమయాల్లో సందర్భాల్లో చేసేటటువంటి ఇంటెన్సిటీ ఉద్యోగం వచ్చినాక ఉండదు. నేను ఎవరిని ఉద్దేశించడం లేదండి. I am also part of it. Sometimes we give lame excuse.
నేను బిజీగా ఉన్నాను, అంతా సెట్ అయినాక ప్రాబ్లంలో ఉంటాను, అన్ని సెట్ అయ్యాక నేను ప్రాబ్లంలో ఉంటాను అని మనం ఒక జస్టిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం. When there was a kind of crisisful situation politically, the people gave up praying to God. People started to live a ritualistic life. That is what we see in Isaiah 1:11 to 15. We come across Yeshaya గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం మనం గమనించినట్లయితే ఆయన ఏమంటాడంటే, what to me is the multitude of your sacrifices, says the Lord. I have had enough of burnt offerings of rams and the fat of well-fed beasts. I do not delight in the blood of bulls or of lambs or of goats. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మీ దహన బలులను బట్టి నేను సంతోషించను. I am not going to be happy with the offerings that you bring into my presence. దేవుని మందిరం అనగానే ఆఫరింగ్స్ అనుకుంటా. It is not offerings. Your presence is important. It is not about your giving. It is not about your tithe. It is not about your money. It is not about the precious things that you want to bring in. God do not lack anything that is with you. నీ దగ్గర ఏదో దేవుని దగ్గర లేని ఉన్నట్టుగా నువ్వు దేవుడికి తీసుకొచ్చి ఇవ్వడం కాదు. ఆ ఇచ్చినన్ని దేవుని కదా. What all we have is God, not us. Who are we to give to God? That is what David in his one of his prayers he says, Lord, who am I that you love me so much? What can I bring into your presence? What can I bring? Because everything that you have given to me is yours. God is only anticipating and expecting from his community to be present in the presence of the Lord, nothing else. He is telling them straight away, I am not happy with the multitude of your sacrifices. And in verse 1 he says, when you come to appear before me, who has required of you this trampling in my courts? Na sannidhanamloki mimmalni evaru rammannaru ani antunnadu. Who is asking you? Who is forcing you? You are forcefully coming. మేము దేవుని మందిరంలోకి వెళ్ళకపోతే మాకు శాపం వస్తుందో ఏమో, దేవుని మందిరంలోకి వెళ్ళి ఈ బలులు ఇవ్వకపోతే మా ప్రార్థనలు దేవుడు వినడో ఏమో. This kind of questions all the time. Sometimes we always think, because I am not giving tithes, God is not blessing me. Because I didn't put offering on Sunday in the bag, that is the reason this bad thing has happened to me this week. Don't live with guilt about giving to God. God is asking your heart, nothing else. God is asking your life, nothing else. The community of Israel have been reminded about all those things. God is rejecting the empty sacrifices. That is what he says. When you spread out your hands, in verse 15 he says, when you spread out your hands, I will hide my eyes from you. Even though you make many prayers, I will not listen. Your hands are full of blood. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని కృతజ్ఞత కానుకలు ఇచ్చినా, మీరు మీ హృదయాన్ని ఇవ్వకుండా ఇది చేస్తే ఆయన ఏం చేస్తారంటాడు, ఐ గోయింగ్ టు క్లోజ్ మై ఐస్, హైడ్ మై ఐస్. తెలుగులో చెప్తారంటారా నా బైబిల్ నుంచి? ఉన్నదా తెలుగు బైబిల్? ఎస్, మీరు చేతులు చాపి అయ్యో ప్రభువా అని అంటే నేను ఏం చేస్తానంటున్నాడు దేవుడు, నా కన్నులు నేను కప్పుకుంటాను అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడండి, మీరు బహుగా ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు, నేను వినను అని అంటున్నాడు. In English he says, I will not listen. In some of the other versions he says, I close my ears. నేను కళ్ళు మూసుకుంటాను, చెవులు కూడా మూసుకుంటాను. మన పిల్లలు అప్పుడప్పుడు చేస్తారు, మన గట్టిగా మాట్లాడితే చదువు చేస్తారు. అది When we question them, they say, hide. I don't want to see. దేవుడు కూడా hide and seek అడగలడు. God also. When we are trying to play with God, God also can tell, why should I listen to your prayer?
why I should hear you, why I should look at you. నేను ఎందుకు చూడాలి అని అంటున్నాడు దేవుడు. నేను ఎందుకు నీ మాట నేను స్వరం వినాలి అని అంటున్నాడు. మనకు నచ్చనటువంటి వారు మాట్లాడితే వాళ్ళ వాయిస్ అంత ఇరిటేషన్ ఉంటుంది కదా. మనం ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి, ఈజ్ మై వాయిస్ యాక్సెప్టబుల్ టు గాడ్? నా స్వరము దేవునికి ఇష్టమా? మనిషి ఇష్టమైతే స్వరం ఇష్టమైంది, స్వరం బట్టి మనిషి కాదండి. ఈ మోడర్న్ డేస్ ఈ టెలికాల దాంట్లో వచ్చిన తర్వాత ఏమైంది అంటే స్వరం బట్టి మనిషి మీద ప్రేమ వస్తుంది. మనం మనిషిని చూడకుండా, ఫోటో చూడకుండా, స్వరంతో మాట్లాడి 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 లాస్ట్కి వస్తే సిటీతో కూడా ప్రేమల పడ్డ కలుగుతున్నారు. మాటలతో కాదు, మన వ్యక్తిగత జీవితం బట్టి దేవునితో మనం ప్రేమలో ఎదగాలి. అదే యెషయా ప్రవక్త వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ గురించి నాకు తెలుసు, కానీ ఏ పరిస్థితుల్లోనైనా మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞత అర్పణలు చెల్లించినప్పుడే మీ ప్రార్థనలను దేవుడు వింటాడు. బయట పెట్టండి, ఎందుకంటే పెద్దలు కూడా ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తారు, నాకు కష్టం అనిపిస్తుంది. In Isaiah chapter 29 verse 13 also, prophet reminds about the spiritual condition of the community of Israel. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. And the Lord said, because these people draw near with their mouth and honor me with their lips, while their hearts are far from me, and their fear of me is commandment taught by men. దేవుని యందు భయము ఎవరు నేర్పించారంట? మనుషులు నేర్పించారు. దేవుణ్ణి వర్ణించారన్నట్టు భయారూపుడు, భయంకరుడు అని దేవుణ్ణి వర్ణించాడు. అందువరకే God in the Old Testament they say, oh, it's very ferocious, I don't want to read Old Testament. ఓన్లీ సామ్స్ ఒకటి కంఫర్టబుల్గా చదువుతాం, ఎందుకంటే కొంచెం కంఫర్టింగ్ ఉంటుంది, అక్కడ గదింపు లేదు. దేవుడు ప్రవక్తలను చదవాలి అంటే భయం, ఎందుకంటే మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అయ్యో why there are so many warnings. First 5 books we don't read because there are so many norms that we need to follow, and conveniently say Old Testament is no more existing, I belong to Jesus, therefore I follow only New Testament. But what Jesus says is, I did not come to close the Old Testament. Jesus never said don't read Old Testament. Jesus never said okay, Old Covenant is gone, forget about it, no need to read or reflect or live. అవి కూడా దేవుని మాటలే. నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి మాత్రమే I have come only to fulfill the will of God. I have come to fulfill the law. అని ఒక సందర్భంలో అంటాడు. He has come to fulfill the law. When Jesus himself is attempting to fulfill the law, who are we to neglect the law? Why are we undermining Old Testament readings? Why are we not giving honor to the word of the Lord which was spoken to the people? Why are we not showing curiosity to correct our lives? మన జీవితాలను సరిదిద్దుకోవడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? మన మంచిగా జీవించాలనేది దేవుని ఉద్దేశం, ఇంకేం లేదు. మీరు మంచిగా జీవిస్తే పరలోకానికి వెళ్తారు అంతే. ఆయనతో ఉండాలనేదే ఈ ప్రణాళిక. అందువరకే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించాడు. The spiritual condition was so bad. Even Prophet Micah also reminds in chapter 6, what does the Lord require of you? అక్కడ ఏం చెప్తాడంటే finally he is only asking you to live justly and walk humbly. Live justly and walk humbly. That's it. Are you living with justice and righteousness in your daily life?
Are you working with justice and righteousness? Are you earning with justice and righteousness? Are you where you are supposed to be with justice and righteousness? And on the other hand, what kind of humbleness do you have in your life? నీ జీవితంలో ఏదైనా తగ్గింపు ఉన్నదా? What kind of humbleness do you have? If God is searching right now your heart, are you walking justly? Are you walking in humbleness? This is what the Lord is asking you to do, not your tithe, not your offerings. He is asking you to come to His presence with wholeheartedness. And furthermore, we see that Prophet Isaiah also is talking to these people who are living in fear and darkness. When Prophet Isaiah was speaking, some people thought this man is talking something irrelevant. This person is talking something nonsense which doesn't make any sense to us. Because when the political instability happens, everything in the nation will collapse. First thing, the finances of the nation will collapse. Share market అంతా పడిపోతుంది. ఒక్కసారి షేర్ మార్కెట్ పడిపోతే అయిపోయినట్టు అందరు బ్రతుకులు రోడ్డు మీద ఉండండి. ముఖ్యంగా మనది. అమ్మో ఏం పాస్ గారు పండుగ నా మాట కాదు. షేర్ మార్కెట్ ఉచ్చారణ తీశాను. నేను అడ్వైజర్ కాదండి. Our life is controlled or in the hands of economy. We are too much dependent on the economy. Economy crash అయితే గుణపడి వచ్చినటువంటి వాళ్ళ చాలా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అందులో పెట్టారన్నట్టు. Life, soul, spirit, everything. They are not dependent on God. నీవు దేవునిపై ఆధారపడకు. నీ మనీ, నీ ధనము, నీ ఆస్తి, నీ జాబ్ ఇవన్నీ సెకండరీ అయితే. Primary should be God. That is what Isaiah is reminding the community. When he is giving this assurance to these people, he was reminding that you need to walk in the presence of God. You need to have the presence of God in your life. You should experience the presence in your heart. Do you feel the presence of God? చర్చిలో కూర్చున్నప్పుడే దేవుని సన్నిధి కాదండి. దేవుని యొక్క ఆత్మ మనందరిలో నివాసం ఉన్నదని మనం నమ్మి బాప్తిసం తీసుకున్నాం. యేసు ప్రభు మన హృదయంలోనికి రావాలని మనం ఆహ్వానించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రక్షకుడిగా అంగీకరించినప్పుడు హృదయపూర్వకంగా దేవుని స్వీకరిస్తాం. God lives within us. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది అని మన విశ్వాసం బాప్తిసం ద్వారా. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మన జీవిత విధాన శైలి ఏ విధంగా ఉందో మనం ప్రశ్నించుకోవాలి. Do I have that spirituality in my life? What kind of spiritual discipline do I have? యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో గమనించినట్లయితే the people who walked in darkness, that is what here Isaiah is reminding. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో గమనిస్తే మొదటి 2 వచనాలు, and there will be no gloom for her who were in anguish. In the former time he brought into contact of Zebulun and the land of Naphtali, but in the latter time he has made glorious the way of the sea, the land of the Jordan, the Galilee of the nation. The people who walk in darkness have seen a great light. Those who dwell in the land of deep darkness, on them has light shone. చీకటిలో నడిచేటటువంటి వారికి ఒక గొప్ప వెలుగు. And Jesus is that light. దేవుడే ఆ వెలుగు. When you find Jesus, you will find that light. Light is the direction to your life. Light is not something carrying a lantern or a candle and saying that I have a light, I purchased the best light in the United States. No. Do you have Jesus in your life to give direction to your life? Are you depending on for directions in your life? What percentage of amount of your life will depend on Christ? When you walk, when you make a choice, when you make a decision, when you want to move forward, what are your decisions? What are the directions that are coming from God? There are many times
We give direction to God. God, do this for me. We make a choice. We make a decision. ఇక మన నిర్ణయం దేవుడి మీద ఇంపోజ్ చేసేస్తాం. ఇంకా అవసరం వస్తే దేవుడికి కొన్ని బ్రైబింగ్ కేసులు బాగా అలవాటు కదా మనకి ఇండియాలో. We have so much influence on the corruption, bribery. దేవుడికి కూడా బ్రైబ్ ఇవ్వడానికి వెళ్ళకపోను. ప్రభా నా పెళ్లి చేయు, అప్పుడు నేను గుడికి వస్తాను రెగ్యులర్గా. ప్రభా నాకు జాబ్ ఇవ్వు, నేను దశమభాగం ఇస్తాను. We want to bribe God. That is where the prideness comes. We forget the fact that what we are belongs to God. మన జీవితమే దేవునిది అనే సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. Today we are alive means it is the grace of God, nothing else. It is the mercy of God which has come upon us to live. We take life so much for granted. ఈ జీవితాన్ని చాలా గ్రాండ్ గా తీసుకుంటాం. Every night before I sleep I always question myself, am I going to wake up tomorrow? Is there a guarantee? There is no guarantee. For this small life we create so much of mess around us. ఒక చిన్న జీవితం, a span of 60 years, a span of 70 years, or some it may be 30, 40 years, you never know. For this small span of life, they create a lot of mess around us. And here, to the community of such people, here God is giving that assurance. Do not fear. Do not fear. Though the dark cloud may be capturing you, the dark cloud may be upon you, do not worry about that. Because He is going to come and take control. That is the Son. In Isaiah chapter 9, we read that verse 6, for to us a child is born. That means God will enter the human life. The humanity of Christ is revealed to us. We know when Isaiah was speaking, they couldn't visualize how it is possible for God to send His child to us. We know the whole life of Jesus Christ. We know what Christ has done. And now Isaiah is detailing that salvation comes through that child, not through the political stableness. అక్కడ ఉన్నటువంటి రాజులను బట్టి రాజులు స్థిరంగా ఉంటే, ఎకానమీ కానీ జీవితాలు కానీ స్థిరంగా ఉంటే కాదు. ఒక శిశువును పంపించడం ద్వారా మన జీవితంలో నిమ్మరత్వం వస్తుంది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. When a child will come, he is going to proclaim peace to your life. When Jesus was born, people were all super busy. We all witnessed the nativity play. How many of you have seen the innkeepers? Innkeepers what was their dialogue? What was their dialogue? No place. No place. No place. Sorry. No room. Sorry, no room. When Jesus is coming and knocking our hearts, they are also filled with the worldly things. Our heart do not have a place for God to come in. The innkeepers fail to recognize that this is the Messiah. They missed the chance. They had wealth, they had property, they were busy in merchandising, but they couldn't recognize. They did not realize that this is the Messiah. Let us welcome Him in our homes, in our day-to-day transactions. God may be coming and knocking your heart. With your actions. He was born in nature, and people were super busy. No one recognized or realized that Messiah will be born in Bethlehem. They know the law. They give importance to prophecies, but they
awake. మనము బిజీ ఉన్న టైంలోనే దేవుడు రావచ్చు. We never know. కొన్నిసార్లు చాలా బిజీ ఉన్నప్పుడే చర్చ్ ప్రోగ్రామ్ వస్తుంది. చర్చ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడే సాధారణ బిజీ పెడతాడు. యాక్చువల్గా when there is some kind of ministry, we will be super busy occupied, whether it may be job, kitchen, relatives, friends or something. Unusual strange thing happens when we want to give our time to God. It's a kind of deviation. When any deviation comes, we need to pause and ask a question. Lord, take this away from me. We need to learn to recognize that. But we will say, now I am busy, I am unable to attend. This is what we do. When a ministry opportunity is there for us to participate as a family, instead of making that a priority, we will say we are busy. We are busy. The people, the innkeepers, they forgot. The people who have traveled to their native town, they forgot the word of God. The Pharisees, Sadducees, scribes, when Herod got a doubt, whom did he call? He called some of the Pharisees, Sadducees and scribes, and he was inquiring where Messiah is going to be born. Herod knows what to refer as a guiding force for his doubts. ఆయన డౌట్ వచ్చినప్పుడు ఏం చేశాడు హెరోదు? వాక్యాలను తీసుకొచ్చి చదవమన్నాడు. Learn from Herod. If you are doubting something, read your Bible. Read the scriptures. What does the scripture say regarding my life, my attitude, my decisions in my life? Whether to choose serving in the ministry or busy with your daily routine. Another thing is, I amazed the ways in which the shepherds responded to the news. What were they doing, shepherds? ఏం చేస్తున్నారు గొర్రెల కాపరులు? మీరు స్కిట్ మర్చిపోయారండి, మళ్ళా చెప్పేసి ఏం చేస్తారు షెపర్డ్స్? గాడిదలను కాస్తున్నారు, గొర్రెలను కాస్తున్నారు. They were taking care of their sheep, isn't it? That means it is their job, isn't it? And at the workplace, the angel of the Lord is going and talking to them. మీరు వర్క్ దగ్గర కూడా దేవుడికి బిజీ అని చెప్పండి. Sometimes God may wants to talk to you when you are super busy with your projects. Look at these shepherds. They were busy. వారు మందలను కాచుకుంటూ ఉన్నారు. They were not even privileged to write down their names. అందరూ ఎక్కడికి వెళ్ళారు? అందరూ హోమ్ టౌన్కి వెళ్ళారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ జాతరలో వస్తుంది కదా, అంతా ఎంటీ అయిపోయి అమీర్పేట, ఎస్ఆర్ నగర్, బాలనగరం, సల్పూర్పల్లి ఎంటీ. ఏంటి అంటే అందరూ నేటివ్ టౌన్కి వెళ్ళిపోయారు. బట్ షెపర్డ్స్ కుడ్ నాట్ గో టు దర్ నేటివ్ టౌన్. దే వర్ సూపర్ ఆక్యుపైడ్. దే వర్ టేకింగ్ కేర్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ జాబ్, వర్కింగ్ ఫర్ సంబడి, protecting their property, wealth. Sheep is the sign of wealth in 2000 years ago. They were super busy. When the angel of the Lord goes and tells them, angel of the Lord was telling them and they were listening to that. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనంలో గమనిస్తే ఈ విషయాలు దేవుడున్న వారికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దూత ఏమని చెప్తా ఉన్నది అంటే, టు యూ ఈస్ బోర్న్ ఎ సేవియర్, టు యూ ఈస్ బోర్న్ ఎ సేవియర్ హూ ఈస్ క్రైస్ట్ ద లార్డ్. హి ఈస్ ద క్రైస్ట్ ద లార్డ్. అండ్ దే వర్ టెరిఫైడ్, బట్ దే లిసన్ టు దట్ గుడ్ న్యూస్. Fear not, for behold, I bring you good news of great joy that will be for all the people. For to you is born this day in the city of David a Savior, who is the Christ the Lord. And this will be a sign for you. You will find a baby wrapped in swaddling cloths and lying in a manger. This news goes to them in the midnight. They were
not having any substitutes or standby for them to delegate the work. The angel of the Lord is telling them, go and see, you will find a baby wrapped. ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు కొత్త గుడ్డలతో చుట్టబడి ఉన్నటువంటి ఆనవాలు మీరు చూస్తారు అని అంటే దాని అర్థము ఇప్పుడే వెళ్ళండి. గో నౌ, నాట్ ఆఫ్టర్ యువర్ షిఫ్ట్ బ్రేక్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. నాట్ ఆఫ్టర్ యువర్ వర్క్ ఈస్ డన్. నా పని అయిపోయినాక నేను వెళ్ళి చూస్తాను ప్రభు అంటే కుదరదు. నా ఇంపార్టెంట్ బిజీ షెడ్యూల్స్ అయిపోయాక నేను దేవుని సన్నిధానానికి వెళ్తాను అంటే కుదరదు. The angel of the Lord is telling them, ఇది మీకు ఆనవాలు. You will find a baby wrapped. That means now you go. And they also were talking to one another the same thing. After the angel goes away, in verse 15 they say, when the angel went away from them into heaven, the shepherds said to one another, let's go over to Bethlehem and see this thing what has happened, which the Lord has made known to us. ప్రభు మనకు తెలియజేసినటువంటి విధానము వెళ్ళి చూద్దాము. ఎప్పుడన్నారు? ఆ రాత్రి. Now is the hour. Never postpone God's word. Remember that. You will miss the opportunity. Judgment day which Jesus gives a beautiful parable. Goat and sheep. Goats came and when I was hungry, you did not give me food. When I was in prison, you did not visit me. When I was sick, you did not visit me. What was the response from those people? ఏమంటాడు? అయ్యో ప్రభా నువ్వు ఎప్పుడు ఆకలి ఉన్నావు, అయ్యో ప్రభా నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, అయ్యో ప్రభా నువ్వు ఎప్పుడు అనారోగ్యంతో ఉన్నావు. We will also end up saying the same thing if we do not listen like the shepherds. Come, let us go and see what God has told us. వారికి దేవుడు చెప్పబడిన విధానము వెళ్ళి చూడడానికి తక్షణమే. They didn't even bother about their future. They didn't even bother about what they are supposed to answer to their master. They didn't bother about their sustenance. దేవునిపై ఆధారపడినప్పుడు నీ జీవితము, నీ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. నీవు చింతించవలసినటువంటి అవసరం లేదు. అదే యేసుప్రభువు పదే పదే చెప్తాడు, నీ చింత యావత్తు ఎవరి మీద మోపాలి? అర్థం కదా, నా మీద. నీ చింత యావత్తు నాపై మోపండి. యు ఫాలో మీ ఫస్ట్. లీవ్ ఎవ్రీథింగ్. డోంట్ గివ్ మీ లేమ్ ఎక్స్క్యూజెస్. One young man comes and says, my father died, let me bury and come back and follow you. What did Jesus say? Let the dead bury dead, but you follow me. That is a caution on this Christmas day. When we want to say Happy Christmas, are you making Jesus happy with your actions, with your attitude? In your heart, is there a presence of Jesus Christ in your life when you say Happy Christmas? When we share the greeting, do you have that obedience like shepherds saying that, come, let me go and see the work of God? And furthermore, there were people, intellectual people who saw a star in the east. It is very fascinating. Some of us have that fantasy to watch stargazing in Arizona, isn't it? Some of you have bought your telescopes also. Because stargazing is so beautiful. And these wise men in the east, they saw a star in the east, a unique star, an unusual star, which is reminding them that a Savior is born in Bethlehem. And these people started their journey. Star nu follow avalante em prayam cheyalante raatrikone prayam cheyali. Dinam chuka kantise oda kantise dinam lo kuda. కానీ ఈ జ్ఞానులు మాత్రం చుట్టపై ఆధారపడి వారి జీవితాల్లో ప్రయాణం చేయాలి.
ఎప్పుడు చేయాలి? రాత్రంతా మేల్కుంటూ చేయాలి. ఎందుకంటే నక్షత్రాల దినంలో అనిపించదు. That means to search God night is very important. యేసు ప్రభు కూడా శిష్యులను తీసుకొని వెళ్తాడు. ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, నేను కొంచెం దూరం వెళ్ళి, ఎందుకంటే మీరు గురుగా పెడితే నాకు డిస్ట్రాక్షన్ వస్తుంది. యేసు ప్రభు తెలిసిపోయింది, ఎందుకంటే మీటర్ యేసు ప్రభు అంటే వెళ్ళిపోయింది. గురుగా పెట్టి తెలుసుకోవాలి శిష్యులతో. అందుకని మీరు ఇక్కడే ఉండండి, కొంచెం దూరంలో వెళ్ళి నేను ప్రేర్ చేసుకుంటాను చెప్తాడు. వచ్చి చూసేసరికి ఏమైంది? గాఢ నిద్రలో ఉంటాడు. When you are searching God, when you are meditating God, when you want to focus something on the mission of God, sleep becomes priority. Sleep, hunger, రెండు డైవర్షన్స్ అండి మినిస్ట్రీలో. ప్రార్థన చేస్తాము అని డైవర్షన్స్ లేనప్పుడు ఆలోచన తీస్తారు. జ్ఞాని comes to us. ఎప్పుడు ఆగలేదు, అప్పుడే అందరూ వచ్చి చోరేట్టుకుంటారు. అన్న పిల్లలు ఆకలి ఉన్నారన్నా, కానీ అన్న ఆపేయను అన్న, షుగర్ పేషెంట్ ఉన్నారన్నా బంద్ చేయన్నా. ఇంటి దగ్గర ఉంటే దినమంతా మధ్యాహ్నం లంచ్ కూడా 3 గంటల తిను, బ్రేక్ఫాస్ట్ ఎవరైనా తినే తిను. మినిస్ట్రీలో దేవుని పని మీద ఉన్నప్పుడు ఆకలి ఎక్కువైంది. అదొక దారిద్రత. దరిద్రులకు ఆకలి ఎక్కువ అనే ఒక ప్రాబ్లం ఉంది హైదరాబాద్. దేవుని పని చేసినప్పుడే ఆకలి మొదలవుతుంది, దేవుని పని చేసినప్పుడే నిద్ర వస్తుంది. నిద్ర మత్తులారా మీరు ఆ విధంగా ఉండకుండి అని ప్రభువు హెచ్చరిస్తుంది. This wise back of a camel. It was not easy. Traveling on a camel back is not easy. మన బోన్స్ అన్ని సెట్ అయిపోతే అనుకో నైట్ క్యామెల్ మీద ప్రయాణం చేస్తే they are not used to it. They are living in a comfortable way. They comfort travel, comfort seeking. ఏ కొంచెం సైడ్ అదైనా ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి. ఫిజికల్ థెరపిస్ట్ చూడవలసిందే. కొంచెం ప్రయాణం ఎక్కువైనా, కొంచెం బరువు పెట్టినా, కొంచెం వంగినా, ఏం చేసినా ఫిజికల్ థెరపిస్ట్ పోవాల్సిందే. These wise men, they did not say, any of these others are charismatic అనుకోలేదు. మాకంతా తెలుసు, నజరేతులో బెతేలులో గురికాడు అని చెప్పడం మొదలు పెట్టలేదు. వారు ఫస్ట్ వచ్చి దేవుణ్ణి పూజిస్తారు. When you know about Christ, you should learn to worship Him. Then you carry the gospel. Without worshiping Him, without submission of yourself, without giving the best of you to God, వారు ఏం చేస్తారు? యేసు ప్రభు యొక్క పాదముల చెంత వచ్చి పూజిస్తారు. యేసు ప్రభు పాదములను పూజిస్తారు. ఆయన ఎదుగు బంగారం, సాంబ్రాణి, గోధుమ తీసుకొని వస్తారు. They bring gold, silver and myrrh, and they worship the feet of Jesus. That is very important. When we say that I want to proclaim Jesus, do you worship Jesus? When you say that I want to witness for Jesus, do you surrender and submit yourself to Christ? Remember the wise man story and the shepherd's story. These people are teaching us something today. No matter whatever ignorant you may be like shepherds, but learn to go at once. No matter whatever intellectual person you may be, but learn to depend on the heavenly wisdom, not the wisdom of the world. These wise men depended on the guidance of God. Initially they began on their own and stated they went to heaven, and they asked the wrong question. They went to a wrong place and asked the wrong question. Sometimes we do that. Knowingly, unknowingly, we go to the wrong places and ask the wrong question. And the outcome is massacre of all the innocent children. If we go with our wisdom, there is destruction. Remember that. If we go with the wisdom of above, there will be hope. And these wise men,
they finally had to depend on the guidance of the star. మళ్ళా స్టార్ వారికి ఏరో తర్వాత కనబడిందంటే మళ్ళీ వేరుపడి ఉన్నారు రాత్రి. Again they have to sit the night. They might have traveled about 6 months or 4 months or 1 year, they do not know. But they traveled very far. They traveled for long. And finally they come and worship Jesus. Hebrews రాసిన పత్రిక 4వ అధ్యాయం Hebrews chapter 4 verse 15, he says that Jesus understands our every weaknesses. మన ప్రతి బలహీనతలను ఎరిగినటువంటి వాడు ఆయన. అందుకొరకే మనకు ఒక క్రిస్మస్ ఆపర్చునిటీ ఇచ్చారు. One more Christmas celebration is to renew your faith in Him. Because God did not save us from a distance. He enters our zone, a zone of pain, a zone of struggles, a zone of suffering. He comes down, leaving the heavenly glory, heavenly throne, heavenly privileges. He comes down only to demonstrate that love for us. This is where the work of the child is given. The work of the Son is given. Again, it is reminding about the divinity and the gift of Christ for us. Because salvation is a gift, it's not a reward. It's a precious gift which is given to us. We don't earn Jesus, but we receive Jesus. ప్రభువును సంపాదించుకోలేరు కాదు. మీ ఆస్తంతా ఇచ్చినా ప్రభువును సంపాదించుకోలేరు. అలా ప్రభువును సంపాదించుకోవాలి, ప్రభువులో ఉన్న శక్తులను సంపాదించుకోవాలని చాలా మందికి ఆశ ఉంది ఆ దినాల్లో. Even after the life and mission and ministry of Jesus, apostles continued that mission and ministry. When Peter was doing marvelous things, when Paul was doing marvelous things, many people thought, we should have this gift, not these people. Simon the sorcerer అనేటువంటి ఒక గారెడు విద్యమాడు ఉండే సైమన్ అని వాడు ఏమనుకున్నాడంటే, ఈ పేతురు సీమోను వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఫెలోస్, వీళ్ళ దగ్గర ఈ శక్తి ఉండడం నా దగ్గర ఉండాలి. He felt like that. And he goes to Peter and says, నీకు కొంచెం ద్రవ్యం ఇస్తాను, ఆ పవర్ నాకు ఇచ్చి అంటాడు. ఈ స్టోరీ బైబిల్లో ఉందండి, నేను కొత్తగా చెప్పట్లేదు, అవునా అన్నట్టు పెట్టారు చేసి. అపోస్తల కార్యాల గ్రంథం చదువుతూ ఉంటుంది సైమన్ ద సార్సరర్ స్టోరీ. He was coming and bribing Peter to get the power. It is very fascinating. ఈ దినాల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను ప్రార్థన చేసింది జరిగింది కదా బ్రదర్, సాక్ష్యం నేను చెప్పడానికే జరిగింది కదా, కమ్ ఆన్ ప్రైజ్ మీ, టెస్టిఫై టు మీ. ఒక రీల్ చేస్తాం, ఒక షాట్ చేస్తాం, మీ మీద మీడియాలో ప్రచారం, అద్భుతాలు ప్రచారం చేసుకుంటున్నాం. సైమన్ సార్సరర్స్ కు వాళ్ళకు నాకేం తేడా అనిపించదు. Sometimes we are captivated with the worldly things to get the power of God, but we don't want to be the power of God. We want to buy that power. You cannot buy Jesus. You cannot buy your salvation. You cannot buy forgiveness of sins. The only way is confessing your sins in the presence of God. నీ పాపములను ఆయన ఎదుట నీవు ఒప్పుకోవాలి. అప్పుడే ఆయన రాజ్యంలో నీవు ఉంటావు. The government shall be upon his shoulder. Means you will be under his governance. దేవుని యొక్క అధికారములకు నీ విధేయత చూపినప్పుడే దేవుని యొక్క రాజ్యభారంలో నువ్వు బాధ్యతలు మోసినటువంటి వారు అవుతావు. నీవు ఆయన అధికారములకు విధేయత చూపితే నీవు ఆయన రాజ్యములకు వారసత్వమును సంపాదించుకునేటువంటి వాడు. ఆయన రాజ్యాన్ని తిరస్కరిస్తే ఆయన అధికారాన్ని తిరస్కరించినట్టు. Not accepting the authority of Jesus. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన రాజ్యభారం ఆయన మీద ఉంటుంది అని చెప్పాడు. The kingdom that never. Jesus also says in Matthew chapter 28, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, Matthew 28 verse 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. Yes, what did Jesus say? The authority is given to me. Where? In heaven and on earth. When we are living on earth, we should submit ourselves. We should live
authority of God. యెహోవా దేవుడు రాగల జనులు ధన్యులు అని పాత నిబంధనలో రాయబడినట్లుగా దేవుని యేసు ప్రభు యొక్క అధికారంలో జీవించేవారు ధన్యులు. When we say I am a follower of Jesus Christ means not just following like the worldly people. ట్విట్టర్లో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు, మనం ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోయింగ్ గురించి చేస్తాం అనట్లేదు. ఏదో నీకు నచ్చినప్పుడు తెలిసి అయిపోయి వదిలేయడం కాదు. You need to constantly follow him. When you say that I am a follower of Jesus Christ, not just creating an account and say that I am a follower of Jesus. No. That is a wrong understanding. నామకార్థము క్రైస్తవ జీవితము పనికి రాదు అని వాక్యము మాట్లాడిస్తుంది. Those things will not save you. You should be a true follower of Jesus Christ, a true believer of Jesus Christ. How is it possible? When you submit yourself to his authority. ఆయన అధికారము నీవు లోబడాలి. ఆయన అధికారం ఏంటంటే ఇతరులను ప్రేమించడం, ఇతరులను క్షమించడం. When you do these two things, when you love others, when you forgive others, you are under the authority of Jesus Christ. Nothing else. ఆయన రాజ్యంలో పనిచేయాలంటే ఏదో గడ్డలు రాళ్ళు రప్పలు పోయడం కాదు. You don't have to lift big weights in the kingdom of Jesus Christ. Wholeheartedly love others. Wholeheartedly forgive others. That is the gift that still we are. They cannot say that I don't need the gift of Jesus Christ. But today's humanity needs still the gift the world needs. The gift of Jesus is needed for us. Shall we bow our heads? In silence. Asking ourselves, whatever the word